ఈ వీడియోలో క్లైరాట్స్ ఈక్వేషన్ మీద ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చాలా సింపుల్ మెథడ్ ఇది, ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు, మనం ఒక యాప్ రిలీజ్ చేయడం జరిగింది, డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈ యాప్లో డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో మీకు ఎనీ సెమిస్టర్, ఎనీ సబ్జెక్ట్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అండ్ మోడల్ పేపర్స్, వీటికి సంబంధించిన ప్రతి సిలబస్తో సహా ప్రతిదీ మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ అనేది మెయిన్గా మీకు యాప్లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ మ్యాథ్సే తీసుకుందాం, ఇందులో మీకు 120 నుంచి 130 క్లాసులు ఉంటాయి. అవన్నీ ఎగ్జామ్కి ఒకరోజు ముందు వినలేరు కదా. సో వాటిని మొత్తం సార్ట్ చేసి యూనిట్కి 3 నుంచి 4 క్వశ్చన్లు, మెయిన్ క్వశ్చన్స్ చెప్తూ 4 యూనిట్స్ కలిపి ఒక 15 క్వశ్చన్స్ కానీ, 5 యూనిట్స్ కలిపి ఒక 15 కానీ 20 క్వశ్చన్స్ కానీ తయారు చేసి వాటికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ వాటికి సంబంధించిన క్లాసెస్ మొత్తాన్ని మీకు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా యాప్లో రీజనింగ్ క్లాసెస్ అనేది ₹1 ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, లేదనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా వీటి లింక్స్ నేను పోస్ట్ చేశాను, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. క్వశ్చన్ చూద్దాం. సాల్వ్. ఇది క్వశ్చన్, ఇది క్లైరాట్స్ ఈక్వేషన్ క్వశ్చన్ అన్న ఇలా కనిపిస్తుంది. నీకు నేను చెప్పింది ఏంటి? క్లైరాట్స్ ఈక్వేషన్ అంటే y = px + f of p. ఈ ఫార్ములాలోకి వస్తే ఆన్సర్ అయిపోద్ది. సో వాడు ఇచ్చింది రాసుకో, గుణిస్తుంది తోసి p/p-1. నీకేం కావాలి? y = px కావాలా? సో ఈ వాల్యూ ఇటు పంపించు, మైనస్ ఇటు వస్తే ప్లస్. సరిపోయిందా లేదా? y = px + c, y = px + f of p రూపంలో ఉంది. అంటే క్లైరాట్స్ ఈక్వేషన్. ఏం చేయాలా? p ప్లస్లో c పెట్టి y = x, p అంటే c ప్లస్ p అంటే c, c-1. సింపుల్, చాలా చాలా సింపుల్ క్వశ్చన్. 5 మార్కులు మీ చేతిలో ఉంటాయి, అనవసరంగా వదిలేవద్దు. చాలా సింపుల్. ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. ఇచ్చు p = tan xp - y ఇచ్చాడు. ఏం చేద్దామంటే గివెన్ ఈక్వేషన్ పెట్టి xp - y ఇటు తెచ్చుకో. ఇప్పుడు ఈ p అనేది ఇటు వచ్చిందనుకో, tan ఇన్వర్స్ p అవుతుంది. సో xp, ఈ tan ఇన్వర్స్ p ఇటు తీసుకురా, ప్లస్ ఇటు వస్తే మైనస్ ఇటు వెళ్ళిపోతుంది, అప్పుడు ప్లస్. క్లియర్? xp - tan ఇన్వర్స్ p = y. సో y = ఇదే టర్మ్ని ఇటు రాశాను అన్న, అంటే ఇలాగున్న దాన్ని కొద్దిగా ఇలా తిప్పాను అంతే. y = xp - tan ఇన్వర్స్ p. చూడు ఇదే ఫామ్లో ఉంది, y = xp + f of p రూపంలో ఉందా లేదా? అదే రాశాను. అలా ఉంటే ఏంటది? క్లైరాట్స్ ఈక్వేషన్. అప్పుడు ఏం చేయాలా? p ప్లస్లో c తీసుకోవాలా? అంతే. టేక్ p = c, y = xc - tan ఇన్వర్స్ c. అంతేనమ్మా. క్లైరాట్స్ ఈక్వేషన్ చాలా చాలా సింపుల్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.